ప్రకృతి పర్యావరణం కాపాడేందుకు మనం అందరం భాగస్వాములు కావాలి. కానీ కాళేశ్వరంలో చాలామంది విపరీతంగా రద్దీ ఉన్న ప్రాంతాలలో అక్కడ చాలామంది యాత్రికులు వస్తుంటారు, వెళ్తుంటారు. వేలాది మందితో అక్కడ ఆల్రెడీ ఒక చెట్టు కింద సేద తీసుకొని వంట చేసుకొని చాలా ఒక ఫంక్షన్ లాగా తయారు చేసుకుంటారు. ఆ ఫంక్షన్లో తయారు చేసిన ప్లాస్టిక్ వస్తువులు కానీ గ్లాసులు కానీ అవన్నీ ఎక్కడ పడితే అక్కడనే పడేసి వెళ్తున్నారు. దానికి అక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఎండోమెంట్ సిబ్బంది కానీ అక్కడ పర్యవేక్షణ చేసి మరి అవన్నీ చెట్లకు కలుషితంగా ఉంటుంది కనుక ప్లాస్టిక్ ఎప్పుడు భూమిలో ఉంటే సారవంతమైన భూమి అది నేల అది ఖరాబ్ అవుతుంటుంది కనుక ప్లాస్టిక్ను వెంటనే దాన్ని నిషేధించే విధంగా చూడాలి. ఆ గ్లాసులన్నీ ఒక కుండిలాగా ఏర్పాటు చేసి ఆ కుండిలో ఉన్న ఈ గ్లాసులన్నీ తీసుకుపోయి దాంట్లో వేస్తే తర్వాత అది వేరే వాళ్ళకు మళ్ళీ ఉపయోగపడుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమం ఎవరు చూసుకోవాలంటే అక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఎండోమెంట్ సిబ్బంది కానీ తప్పకుండా పర్యావరణ పరిరక్షణ కాపాడుకునే విధంగా మీరందరూ సాయశక్తులా కృషి చేయాలి. ఇదే కాకుండా చాలామంది యాత్రికులకు వచ్చినప్పుడు వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంటుంది. చెట్ల కింద భోజనం చేసుకొని వంట చేసుకొని ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి వారికి కూడా గ్రామ పంచాయతీలో ఒక మెంబర్ వచ్చి మరి ఎక్కడ చెత్త వేయాలి, ఎక్కడ పడేయకూడదు, ఎక్కడ పడేయాలి, ఎక్కడ శుద్ధిగా ఉంచుకోవాలి అనే కార్యక్రమం చెప్పాలి. అలాంటి కార్యక్రమం చెప్పినప్పుడే యాత్రికులకు చాలా అవగాహన ఉంటుంది. కనుక మీరు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టాలి. ఎందుకంటే ముందుగా వారికి గ్రామ పంచాయతీకి ఆదాయం ఒకవేళ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే చెప్తా పాటు గ్రామ పంచాయతీలో 2 వర్కర్లు కావాలి. ఆ వర్కర్లు కావాలంటే ఇక్కడ చెత్త ఏరాలి, పోవాలి, ఇదే చేయాలి. ఎవరు లేకుండా యాత్రికులే స్వయంగా స్వచ్ఛ భారత్ లాగా పనిచేస్తే మీకు ఆ గ్రామ పంచాయతీలో ఇచ్చే కూలీ డబ్బులు మీకు మిగులుతాయి వాళ్ళకు. అలాగే వీరితో పాటు అక్కడ ఏంటంటే ఒక బావిలాగా ఒక 2 గ్లాసులు వేసి కుండీలాగా ఏర్పాటు చేస్తే ఈ ప్లాస్టిక్ వస్తువులు తీసుకుపోయి అన్నీ అక్కడ వేస్తారు. ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లేట్లు కానీ ఇవన్నీ కానీ ఖచ్చితంగా అక్కడ వేస్తే దానికి ఒక నిప్పు పెట్టినా కానీ ఏది పెట్టినా కానీ అది గాలిలో కలుషితం అవుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమం చేయాలి. లేకపోతే ఆ ప్లాస్టిక్ బాటిల్ను వేరే వాళ్ళ